సార్ చెప్పండి ప్రతాప్ గారు, ఇప్పుడు మొన్న రీసెంట్గా ఈ జిల్లా పరిషత్ చైర్మన్ ఉప్పాల హారిక గారి మీద అటాక్ జరిగింది. ఆ అటాక్ పట్ల ఏంటంటే కేవలం వాళ్ళు లబ్ధి కోసమే వైసీపీ వాళ్ళు రాజకీయ స్టంట్ ఇది వాళ్ళకి సానుభూతి వస్తుందనే ఉద్దేశంతో వాళ్ళు చేసుకొని అనవసరంగా రాద్ధాంతం చేశారు. నిజంగా జరిగింది తక్కువ అనేది ఈ కూటమి వాళ్ళు అంటున్నారు, ఎక్కువ ఎక్స్ట్రాలు ఎక్కువ చేసేసారని చెప్పేసి. సో నిజంగా రాజకీయ లబ్ధి కోసం జరిగిందా? దీనిలో మీరు వైసీపీ వాళ్ళేమో రెడ్ బుక్ రాజ్యాంగం తిరిగి ఇస్తాం, కంగారు పడద్దని చెప్తున్నారు. నిజంగా దాని మీద మీరు ఎలా చూస్తారు? యాజ్ ఏ జడ్పీటీసీగా మీరు ఉప్పాల హారిక గారి మీద జరిగింది 100% అటాకేనా? ఉప్పాల హారిక గారు, నేను వాస్తవంగా చెప్తున్నాను, నిజంగా రాముడి ప్రక్క నుండే సీత ఎంత మంచితనంగా ఉంటుందో అంత మంచి వ్యక్తి ఉప్పాల హారిక గారు. ఎప్పుడు కూడా ఎవరిని కూడా విమర్శించడం తెలియదు. అవునవును, చూడలేదు ఇప్పుడు కూడా ఎవరినే విమర్శించరు. ఆవిడ మంచి ఎడ్యుకేటర్. అవును. బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనేటువంటి కార్యక్రమం గుడివాడలో ఉంది. ఆ కార్యక్రమానికి ఆవిడ గుడివాడ కాన్స్టిట్యున్సీ జడ్పీటీసీ. అవునండి. షీఈస్ ద లోకల్, ఇది జడ్పీటీసీగానే. మళ్ళీ చైర్పర్సన్ గా కూడా ఆవిడ కృష్ణా జిల్లా మొత్తం లోకల్ క్యాండిడేట్. అటువంటి క్యాండిడేట్ వెళ్తుంటే రెడ్ బుక్ రాజ్యాంగం కాకపోతే ఏ రాజ్యాంగం అంటారు? జనం అంతా వచ్చేసేసి కారులో ఉన్నటువంటి వాళ్ళని రాళ్లబెట్టి కొడుతుంటే, సరే మేము చెబుతున్నాం, ఎవరైనా మాటలు చెప్పొచ్చు, ఆధారాలు ఉండాలి కదా. ఆధారాలు చూపిస్తున్నాం కదా మేము, అయినా కానీ ఎఫ్ఐఆర్ అయ్యలేదు. అక్కడ సిఐ గారు, ఎస్ఐ గారు ఎఫ్ఐఆర్ అయ్యిలా, తిరిగి వీళ్ళ మీద వేయటానికి సిద్ధపడ్డారు. వాళ్ళిద్దరూ కూడా ఎప్పుడూ కూడా ఎవరిని విమర్శించరు. పాలసీ మ్యాటర్లో పాలసీ విధంగా వెళ్తారు. చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, ఏం చేయలేదు అనేటువంటి విషయాలే మాట్లాడతారు. అటువంటి మంచి మనిషి, నా సోదరి, నాకు చెల్లి లాంటిది ఒక సిస్టరు, అంత మంచి మనిషి మీద దుర్భాషలు, ఎటువంటి భాషలు అంటే నేను కూడా మాట్లాడలేను. నేను ఒక ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నాను, అసలు ఆ భాష నాకైతే ఎప్పుడూ రాదు. నా దగ్గర చదివే పిల్లాడిని కూడా నేను అరే అని పిలవటం నాకు రాదు. అంత దారుణమైన మాటలు మాట్లాడారు. ట్రోల్స్ బాగా చేశారు, మీద ట్రోల్స్ బాగా చేశారు. ఆఖరికి ఉప్పాల హారిక గారి మామగారు చనిపోయినప్పుడు పలకరించడానికి బందర్ ఎమ్మెల్యే గారు, ప్రజెంట్ మినిస్టర్ గారు రవీంద్ర గారు, ఆయన కూడా వచ్చి సంతాపాన్ని తెలియజేసి వెళ్ళిన ఆయన మహానటి అని అన్నారు, రెచ్చగొడుతున్నారని అన్నారు. అటువంటి వ్యాఖ్యలు ఆవిడ విషయంలో మాట్లాడటం చాలా తప్పండి. ఇప్పుడు ఎవరిని ఎంత గౌరవించాలో అంత గౌరవించాలి, ఎవరిని ఏ మాట అనాలో ఆ మాట అనాలి. మహానటి నటులుగా చేస్తే అనాలి. ఆవిడెప్పుడు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే మనిషి. అటువంటి వ్యక్తిని గాయపరచటం కాకుండా మళ్ళీ ఒక మంత్రి స్థానంలో ఉన్నటువంటి వారు కూడా ఈ విధంగా మాట్లాడటం చాలా, అది ఏ విధమైనటువంటి పదాన్ని వాడాలనేటువంటిది కూడా అర్థం కానటువంటి విధంగా అర్ధరహితంగా మాట్లాడారు. రెడ్ బుక్ రాజ్యాంగం పూర్తిగా జరుగుతూనే ఉంది. ఎక్కడికక్కడ ఈ అరెస్టుల్లో గాని ఏదన్నా చూపించారా? కేఎస్ఆర్ గారా ఇలాగే మీకులాగే ఇంటర్వ్యూ చేస్తుంటారు కదా, ఆ ఇంటర్వ్యూ చేసే ఆయనకి ఆ వయసు ఉంటే ఏంటని సుప్రీంకోర్టు ముట్టుకాయలేసి. ఇప్పుడు పెద్దారెడ్డి గారు ఉన్నారు. పెద్దారెడ్డి గారు ఆయన కాన్స్టిట్యున్సీకి ఆయన వెళ్తానంటే రావద్దని ఆపుతుంటే దానికి ఈ ముఖ్యమంత్రి గారు సపోర్ట్ చేసినట్టే కదా. సుప్రీంకోర్టు ఏమని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది? ఎన్ని మొట్టికాయలు వేసినా అదే పరిస్థితి. ఈ రోజు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కదా. అంటే వీళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగం కాక ఏం చేస్తున్నారు? వాళ్ళు వెళ్ళాలి కదండి. వాళ్ళ కాన్స్టిట్యున్సీలో ఓడిపోయినా గెలిచినా ఆ కాన్స్టిట్యున్సీలో మాకు ఓట్లు వేసినటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళకి మేము చేయగలిగినటువంటిది మేము చెయ్యాలి, ప్రజల మధ్యలో మేము ఉండాలి. రాకుండా ఆపటం ఏంటి? సో ఉప్పాల హారిక గారి విషయంలో ఖచ్చితంగా అన్యాయం జరిగింది. అవును, ఇదే విషయం ఇదే విధంగా పోయినసారి మా ప్రజా అభిమాని జనహృదయ నేత
జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ మున్సిపల్ చైర్మన్ పదవి పెద్దారెడ్డి గారిని హౌస్ అరెస్ట్ చేశారు. హౌస్ అరెస్ట్ చేశారు. మేము అధికారంలో ఉండి మా ఎమ్మెల్యే గారిని హౌస్ అరెస్ట్ చేశారు. హౌస్ అరెస్ట్ చెయ్యకుండా ఉంటే కొంచెం ఏదైనా ఇతను ప్రజల్లోకి వెళ్తే ఆ చైర్మన్ కూడా మేమే కొడతాం. కానీ మనకి అల్లర్లొద్దు, ప్రశాంతంగా జరగాలనేటువంటి ఉద్దేశంతో చాలా ప్రశాంతంగా జరిగింది. రెడ్ బుక్ రాజ్యాంగం కాక ఏంటండి, పిఠాపురంలో ఏంటి సార్, పిఠాపురంలో ఏం జరిగింది? ఒక మాలపల్లి మొత్తాన్ని కూడా బయటికి రోడ్డు మీదకి రాకుండా నిర్బంధించారు పిఠాపురం. ఇంకొక చోట మాదిగల మొత్తాన్ని, గూడెం మొత్తాన్ని వెలివేశారు. ఎక్కడ జరిగింది అక్కడే. ఏదో సుగాలి ప్రీతి అని అరుస్తున్నారు. ఏంటండి ఆయన నిలకడ లేని మనిషి కాకపోతే? సుగాలి ప్రీతికి జరిగింది ఎప్పుడు? 2017లో జరిగింది. అప్పుడు మీరు అధికారంలో ఉన్నట్టే కదా, ఎవరో పవన్ కళ్యాణ్ గారు కూడా అధికారంలో ఉన్నట్టేగా. 2014 నుంచి 19 వరకు ఆయన కూడా దానిలో భాగస్తులే కదా. 17లో జరిగితే డిఎన్ఏలు మారిని అని అంటున్నారు. ఎవరు చేపించారు డిఎన్ఏలు మారినట్టు? పవన్ కళ్యాణ్ గారికి ఏమైనా మైండ్ పనిచేస్తుందా లేదా? సుగాలి ప్రీతి గారి జరిగిన సంఘటన 2017లో జరిగింది. దానికి ఎఫ్ఐఆర్ వేసినా, డిఎన్ఏలు మారినా, ఏది జరిగినా కానీ దానికి ఎవరు బాధ్యత వహిస్తారంటే ఆ ప్రభుత్వం వహిస్తుంది. 2017 నుంచి 19 వరకు వాళ్ళు ఏమీ చేయలేకపోయారు. 2019లో మా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చి వాళ్ళు ఉండటానికి ఇళ్ల స్థలం 10 సెంట్లు ఇచ్చారు, 5 ఎకరాల భూమి ఇచ్చారు, గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చారు, సిబిఐకి అప్పచెప్పారు. ఇంకెంత మించి చేసేది ఏముంది? ఇంకా అది చేసినప్పటికీ ఈ ప్రభుత్వం చేయలేకపోయింది అనేటువంటి మాట 2024లో మాట్లాడకుండా, ఇది చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే చేయలేదు, న్యాయం చేయలేదు అనేది మాట్లాడకుండా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో తప్పు జరిగినట్టుగా చిత్రీకరించి నా మొదటి సంతకం దేనికి పెడతాను, సుగాలి ప్రీతి ఫైల్ మీద పెడతానని అన్నారు. జరిగిపోయింది అంటున్నారు. ఎవరు చేశారు? జరిగిపోతే 2024 ఎలక్షన్లో మీరు ఎందుకు సంబోధించారు ఆ విషయం? 10 మంది కలిసి చేశారని అంటున్నారు. మీరు చూసారా? అది వాస్తవమా? ఎందుకు వచ్చిన ఏమీ లేదు. ఆయన ఒక సినిమా హీరో. చిరంజీవి గారు లేకపోతే ఆయన సినిమా హీరో కూడా కాదు. ఆయన ఎక్కడ పుట్టారో ఆయనకే తెలియదు. గుంటూరులో పుట్టానంటారు, బాపట్లలో పుట్టానంటారు, ఒంగోలు అంటారు, నెల్లూరు అంటారు. అటు వెళ్ళి చెన్నై వెళ్ళేమో నాకు ఇదంటే చాలా అభిమానం, నేను ఎక్కడ ఉండాలని అంటారు. ఆయన మాటకి ఆయనకు నిలకడ ఉండదండి అసలు.